5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేలేందుకు ఇంకెంతో సమయం లేదు. ఈవీఎంలను ఓపెన్ చేసి కౌంటింగ్ బటన్ నొక్కడం ఆలస్యం. ఎవరి జాతకాలేంటో, ఎవరి తలరాతలు ఎలా ఉన్నాయో తేలిపోనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్. బెంగాల్ కోటపై ఎగిరేది ఏ జెండా? తమిళనాడులో వారసత్వమా, వైవిధ్యమా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా, తారుమారవుతాయా? బెంగాల్లో అత్యధికంగా 92% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. తమిళనాడులో 84.69%, కేరళంలో 79.63%, పుదుచ్చేరిలో 89.87% ఓటింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగే ఇప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్. బెంగాల్ కోటపై ఎగిరేది ఏ జెండా? తమిళనాడులో వారసత్వమా, వైవిధ్యమా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా, తారుమారవుతాయా? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేలేందుకు ఇంకెంతో సమయం లేదు. ఆల్రెడీ కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతోంది. స్ట్రాంగ్ రూమ్లోని ఈవీఎంలను ఓపెన్ చేసి కౌంటింగ్ బటన్ నొక్కడం ఆలస్యం. ఎవరి జాతకాలేంటో, ఎవరి తలరాతలు ఎలా ఉన్నాయో తేలిపోనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 824 అసెంబ్లీ స్థానాల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తరువాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటల వరకు తొలి ట్రెండ్లు వెలువడతాయి. మధ్యాహ్నమయ్యేసరికి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. బెంగాల్లో అత్యధికంగా 92% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదయ్యింది. తమిళనాడులో 84.69%, కేరళలో 79.63%, పుదుచ్చేరిలో 89.87% ఓటింగ్ నమోదయ్యింది. ఈ భారీ ఓటింగే ఇప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. అటు రాజకీయ పార్టీల అంతర్గత సర్వేలు ఒకలా ఉంటే, ఇటు దేశవ్యాప్తంగా పలు పోలింగ్ ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు గెలుపు పీఠాన్ని అధిరోహిస్తారు, ఎవరు ఓటమితో డీలా పడతారో తేలే సమయం వచ్చేసింది. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని, అక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు లేకపోలేదని సర్వేలు హెచ్చరించడం కొసమెరుపు. ఒకవేళ బీజేపీ ఇక్కడ దీదీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకుంటే మాత్రం అది జాతీయ రాజకీయాల్లో ఊహించని సంచలన పరిణామాలకు దారితీసినట్లే. అదే సమయంలో మమతా బెనర్జీ గెలుపును కూడా కొట్టిపారేయలేం. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న దీదీ మళ్లీ గెలిస్తే ఇక 2029 సార్వత్రిక ఎన్నికలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారే ఛాన్స్ లేకపోలేదు. దీంతో గెలుపు ఎలాంటి మలుపును తిప్పుతుందోనన్న ఉత్కంఠ అందరిలో ఉంది. ఇక తమిళనాడులో డిఎంకే, అన్నాడీఎంకే బీజేపీ కూటమి కాదని, ఈసారి నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా రేస్లో ఉంది. దీనికి తోడు యాక్సిస్ మై ఇండియా వంటి సంస్థలు విజయ్కి దాదాపు 100 సీట్లు వచ్చే అవకాశముందని చెప్పడం సంచలనంగా మారింది. అదే నిజమైతే దక్షిణాది రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఇవి వాస్తవ ఫలితాలను ప్రతిబింబిస్తాయా, లేక వాటికి భిన్నంగా ఉంటాయా? కేంద్రంలోని బీజేపీకి ఈ ఫలితాలు బూస్టప్ అవుతాయా? విపక్షాల ఐక్యత, సఖ్యత అవసరమన్న దానికి ఈ రిజల్ట్స్ సంకేతంగా నిలవబోతున్నాయా? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
ఇప్పుడు అంతటా ఆసక్తిని రేపుతున్నాయి. ఎలా చూసినా ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎంతో కొంత పాజిటివ్ ఓట్ బ్యాంకును కూటమి పార్టీల వల్ల లాభపడేందుకు ఉన్న అవకాశాలను పెంచేవేనని విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? వాస్తవ ఫలితాలు భిన్నంగా ఉంటాయా? బీజేపీకి ఈ ఫలితాలు బూస్టప్ అవుతాయా? విపక్షాల ఐక్యత సఖ్యత అవసరానికి సంకేతంగా నిలుస్తాయా? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇప్పుడు అంతటా ఆసక్తిని రేపుతున్నాయి. ఇవి అసలు సిసలు ఫలితాలను ప్రతిబింబిస్తాయా లేక అంచనాలను తారుమారు చేస్తాయా అన్న సస్పెన్స్ ఉంది. ప్రతి ఎన్నికల తరువాత ఎగ్జిట్ పోల్ సంస్థలు తమ సర్వేలు ప్రజల నాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. కాబట్టి వాటిని కొట్టిపారేయలేం. కానీ ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కు మధ్య తేడా ఉంటుంది. అలాంటప్పుడు ఊహించని విజయాలు నమోదవుతుంటాయి. 294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ లో చాలా సర్వేల అంచనాలన్నీ నెక్ టు నెక్ అన్నట్లే ప్రకటించాయి. పీమార్క్, మ్యాట్రిజ్, చాణక్య స్ట్రాటజీస్, ప్రజాపోల్, టుడేస్ చాణక్య, CNN న్యూస్ 18 లాంటి సంస్థలన్నీ బీజేపీకి పట్టంగట్టాయి. పీపుల్స్ పల్స్, ఆత్మసాక్షి, తృణమూల్ వైపు మొగ్గు చూపాయి. మరి వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ జోరుగా సాగుతోంది. తమిళనాడులో యాక్సిస్ మై ఇండియా, DMK, TVK మధ్య హోరాహోరీ పోరు సాగుతోందని తెలిపింది. చాణక్య స్ట్రాటజీస్, ఆత్మసాక్షి, మ్యాట్రిజ్, పీమార్క్, పీపుల్స్ పల్స్, టుడేస్ చాణక్య లాంటి సంస్థలు మాత్రం DMKకు ఏకపక్ష విజయాన్నే కట్టబెట్టాయి. చాలా సర్వేలు తొలిసారి ఎన్నికల బరిలో దిగిన నటుడు విజయ్ TVK పార్టీ కీ రోల్ పోషిస్తుందన్న అంచనాలను ప్రకటించడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం. అయితే అన్నా DMK, బీజేపీ ఓటు బ్యాంక్ ఎలా ఉంటుందన్నది కూడా ఇక్కడ కీలకమే. MJR, జయలలిత వారసత్వం నిలబడే సూచనలున్నాయా లేక AADMK కాలగర్భంలో కలిసిపోతుందా అన్నది తేల్చేది ఈ ఫలితాలే. అటు పశ్చిమ బెంగాల్లో దీదీకి బీజేపీ గట్టి పోటీనిస్తుందని సర్వేల్లోనూ అంచనాలు ఉన్నాయి. ఇటు దక్షిణాదిన కూడా మెల్లగా కమలం వికసించనుందనే సంకేతాలను ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎలా చూసినా ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎంతో కొంత పాజిటివ్ ఓటు బ్యాంకును కూటమి పార్టీల వల్ల లాభపడేందుకు ఉన్న అవకాశాలను పెంచేవేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనేది 50-60 సంవత్సరాలు బట్టి ఇతర దేశాల్లో జరుగుతూ వచ్చింది. మన దేశంలో కూడా 20-25 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. చాలా వరకు యాక్యురేట్గా రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ రిజల్ట్స్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే సర్వే సిన్సియర్గా చేయాలి, చేస్తే సరిగా వస్తుంది. ఇప్పుడు కేరళలో, తమిళనాడు, బెంగాల్లో కీన్ ఫైట్ ఉన్నాయి. కేరళలో ట్రయాంగులర్ ఫైట్, తమిళనాడులో కూడా ట్రయాంగులర్ ఫైట్, బెంగాల్లో ఇద్దరు బీజేపీ అండ్ మమతా పోరాడుతున్నారు. ఈ కీన్నెస్తో వచ్చింది ఏంటంటే ఎవరికి ఓటేస్తారు చెప్పలేకపోతున్నారు. ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. బెంగాల్లో భయం అనేది ఉన్నది. ఆ తమిళనాడు, కేరళలో మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి. సో దీని యాక్యురసీగా రావాలంటే ఎన్నో ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఎవరికి ఓట్లు వేశారు, ఆనెస్ట్గా మూడో పార్టీకి వేశారా చెప్పలేకపోతున్నారు. సో ఇదొక ప్రత్యేకమైన పర్టిక్యులర్ సిచ్యువేషన్ భారతదేశంలో ఈ 3 రాష్ట్రాల్లో. సో ఎగ్జిట్ పోల్స్ మనం చాలా వరకు నిజమవుతాయి అనుకోవాలి. ఇక SIR, మహిళా రిజర్వేషన్ల అంశాలు ఈ ఎన్నికల ఫలితాల తరువాత మరోసారి చర్చకొచ్చే అవకాశముంది. ఎందుకంటే కేరళ, పుదుచ్చేరి, అస్సోం ఎన్నికల అనంతరం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి విపక్షాల ఐక్యతతో ఎదురు దెబ్బతింది NDA ప్రభుత్వం. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకుంటే మోదీ మంత్రం అంతటా పనిచేయదన్న వాదనను విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలవు. అలాగే సర్ అంశం, మహిళా రిజర్వేషన్ల బిల్లులను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారన్న వాదనను ప్రతిపక్షాలు బలంగా గొంతెత్తి వినిపించే ఛాన్స్ ఉంటుంది. అదే NDA పక్షానికి పాజిటివ్గా ఓటరు స్పందించినట్లయితే మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకొచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది బీజేపీకి, NDA పక్షాలకు ఓ రకంగా బూస్టప్ ఇచ్చే అంశమవుతుంది.